అందరికీ నమస్తే అండి. నేను మీ లక్ష్మీదేవి. నేను రీసెంట్గా కళేశ్వరం వెళ్ళామండి. చాలా అడ్వెంచర్ ఉన్న గుడి. ఆ శివయ్యని చూడడానికి 2 కళ్ళు సరిపోయాయి. వస్తున్నాను లింగమయ్య, వస్తున్నాను లింగమయ్య అంటూ జనాలు చేసే ఆటనాలతో, పెద్ద పెద్ద గుట్టలతో, పెద్ద పెద్ద రాళ్ళ మధ్యలో ఉండే ఆ శివయ్యని చూడడానికి ఇంకెప్పుడు వెళ్తామా అనుకుంటూ వెళ్తూ శివయ్యని తలుచుకుంటూ వెళ్తారండి. చాలా అంటే చాలా నిండు చైత్ర పౌర్ణమిలో ఆ చంద్రుని వెలుగుతో చూడడం అంటే చాలా అదృష్టం చేసుకొని ఉండాలండి. చాలా అంటే చాలా బాగుంటుంది గుడి. ఒకసారి మీరు వెళ్ళండి. సంవత్సరంలో 3 రోజులు ఓపెన్ ఉండే గుడి శ్రీ కళేశ్వరం అండి. శివయ్యని చూడడానికి 2 కళ్ళు సరిపోవు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎంతో సాహసమైన ట్రెక్కింగ్ అనుకోవాలి. ఈ పైనుండే శివలింగం చూడడానికి 2 కళ్ళు సరిపోవు. అక్కడి నుండే జలపాతం ఎక్కడి నుంచి వస్తాయో తెలియదండి. కొండల్లోంచి ఈ నీళ్ళు వస్తాయి. చాలా అంటే చాలా బాగుంటాయి. అందరు బాటిల్లో తీసుకెళ్తారు. రోగాలకు కొంచెం తగ్గుతాయని. చాలా అంటే చాలా బాగుంటాయి. ఒక్కసారైనా జీవితంలో వెళ్ళాల్సిన గుడి. ఇక్కడ చిన్న బుజ్జి గణపయ్య ఉంటాడు. ఆ పక్కకే చిన్న చిన్న మెట్లు ఉంటాయండి. అక్కడే మన కళేశ్వరం లింగమయ్య ఉంటాడండి. గోండి ఎంత బాగుందో. తర్వాత వీరభద్రుడు స్వామి, గంగమ్మ తల్లి ఉంటుంది. కొంచెం పక్కకి వెళ్ళంగానే అక్కడే శివలింగం ఉంటుంది. అక్కడి నుంచి కొంచెం ముందరికి వస్తే పెద్ద పాము పుట్టుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అక్కడ ఇవి పెద్ద పెద్ద నాగపుట్టు ఉంటుందండి. ఒకసారి వెళ్ళి కొంచెం ముందరికి వస్తే మీకు చిన్న శివలింగం అక్కడ పూలు తాళ్ళు వేస్తారు. అక్కడ పక్కకి పెద్ద నాగరం ఉంటుంది. అక్కడ మన సంతానం లేని వాళ్ళందరికీ కోరుకొని అక్కడ పూజలు చేస్తారు.